శ్రీనివాస్ గారు. సో పుల్లారావు గారు యాక్చువల్గా అంటే లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ బికాస్ ఈజ్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ నుంచి సీనియర్ విశ్లేషకులు అన్ని అంటే చాలా రోజుల నుంచి రాజకీయాల్లో జర్నలిజంలో ఉండి రాజకీయాల మీద విశ్లేషణ చేస్తున్నారు. అయితే అగైన్ ఐ వుడ్ సే కొన్ని స్ట్రాటజిక్ పాయింట్స్ ఏదైతే నేషనల్ పార్టీస్ తీసుకుంటాయో అవి ఇట్ విల్ నెవర్ బీ ఏ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్. సో వాళ్ళు డెఫినెట్గా రాజకీయాల్లో కొంత డిఫరెంట్ స్ట్రాటజీస్ రావాలి, సో నెరేటివ్స్ రావాలి. ఐ ఫీల్ అంటే పర్సనలీ ఐ ఫీల్ అట్లనే ఆప్ని కంటిన్యూ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఆప్ విల్ బి ఏ ఫ్లష్ ఇన్ థ్రోన్. అంటే వాళ్ళు డెఫినెట్గా పెయిన్ పాయింట్ అవుతారు. ఎందుకంటే డెఫినెట్గా వాళ్ళు వాళ్ళు మొత్తం తీసుకునే ఓట్ పర్సెంటేజ్ మొత్తం కాంగ్రెస్దే కదండి, ఇంకా వేరే వాళ్ళు ఏ పార్టీ తీసుకోవాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఇంకో కొత్త పాయింట్ తీసుకొచ్చారు పుల్లారావు గారు. బీజేపీది కూడా కరెక్ట్ స్ట్రాటజీ కాదు. అక్కడ ఆప్ వెళ్ళిపోతే కాంగ్రెస్ బలపడుతుంది, ఆప్ వెళ్ళిపోవాలని బీజేపీ అనుకోకూడదు అనేది ఆయన పాయింట్. వాట్ యు సే అబౌట్? అబ్సల్యూట్లీ కదా, అంటే అది రాంగ్ స్ట్రాటజీ అని అనుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దృష్టిలో చూస్తే ఫైట్ అనేది బీజేపీ వర్సెస్ కాంగ్రెసే ఉండాలి, కాంగ్రెస్కి ఇంకో థర్డ్ పార్టీ ఉండకూడదు. సో ఇప్పుడు నువ్వు అక్కడ ఆప్ను మళ్ళీ గెలిపిస్తే రేపొద్దున ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేస్తుంది? వస్తుంది వేరే స్టేట్లో నేను కూడా పోటీ చేస్తానంటది. కాంగ్రెస్ ఎవ్రీ టైం ఆప్ దగ్గరికి వెళ్ళాలి కదా, వెళ్ళి ఆప్ని అడగాలి కదా. మరి సింపుల్ స్ట్రాటజీ అండి. ఇప్పుడు మీరు ఆ పొజిషన్లో ఒక స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే వెళ్ళి అడగాలి కదా. మరి కాంగ్రెస్ ఆప్ అధికారంలో ఉంటే, అదే ఆప్ అధికారంలో లేదనుకోండి ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ దగ్గర రావాలి కదా. ఇట్స్ సింపుల్ స్ట్రాటజీ. సో కాంగ్రెస్ పార్టీకి ఫైట్ ఎప్పుడు కూడా బీజేపీతోనే ఉండాలని అనుకుంటుంది, బీజేపీకి ఈవెన్చువల్గా మల్టిపుల్ పార్టీస్తో ఉండాలనుకుంటుంది. అంటే ఇప్పుడు ఎవరైనా గెలిచే వాళ్ళకి అపోనెంట్ ఓటు మొత్తం స్ప్లిట్ కావాలి. మనం చూస్తే 2009లో మన దగ్గర లోక్సత్తా పార్టీ వచ్చింది కదా. లోక్సత్తా పార్టీ వచ్చినప్పుడు ప్రజలు కొత్త మార్పు వస్తుంది అని చెప్పి ఓటేసాము, జేపీ గారిని గెలిపించారు, అంటే మంచి మెజారిటీతో గెలిపించారు. దాని తర్వాత మళ్ళీ 2000 నెక్స్ట్ ఎలక్షన్లో చూస్తే, నెక్స్ట్ ఎలక్షన్లో మనం చూసినట్టయితే కనుక ఏం జరిగింది? లోక్సత్తా పార్టీ మొత్తం స్టేట్ పోటీ చేసింది, వాళ్ళు ఇంతకుముందు ఉన్నటువంటి సీట్ కూడా గెలవలేదు. తర్వాత స్లోగా వైప్ అవుట్ అయిపోయింది. మళ్ళీ ఆ ఓట్ షేర్ ఏదైతే ఉందో పార్టీలు పంచుకున్నాయి కదా. సో కాంగ్రెస్ స్ట్రాటజీ కూడా అంతే సింపుల్. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఒకవేళ వాళ్ళు ఉనికిని కోల్పోతారా లేకపోతే వాళ్ళు ఉంటారా అనేది ఇట్స్ ఏ $1 million క్వశ్చన్. మనం ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే టూ ఎర్లీ టు అంటే ఆన్సర్ దాట్. మేనిఫెస్టోల విషయానికి వచ్చినట్లయితే పోటాపోటీగా మేనిఫెస్టోలు ప్రకటించడం, ఉచితాలు ప్రకటించడం, నేను ఉచితాలకు వ్యతిరేకం అన్నటువంటి మోదీ కూడా ఆఖరికి ఢిల్లీలో ఈ ప్రకటనలు చేసినటువంటి పరిస్థితి. మేనిఫెస్టో ఏ మేరకు పనిచేసింది, ఏ పాయింట్స్ ఎక్కువగా ఫెచ్ అయ్యాయి అనుకోవచ్చు బీజేపీకి కానీ ఆప్కి కానీ? అంటే ఈ మేనిఫెస్టో మీద యాక్చువల్గా ఒక రీసెర్చ్ చేసినాం మేము, అంటే పబ్లిక్ పల్స్ రీసెర్చ్ చేసినాం. అంటే యూజువల్గా ఒక 100 ఓటర్స్ని తీసుకుంటే దాంట్లో ఎంతమందికి నిజంగా ఓటేసే ముందు మేనిఫెస్టో గురించి తెలుస్తుందని. మేనిఫెస్టో అనేది ఏం జరుగుతుందంటే బహుశా మొత్తం చదవకపోవచ్చు, కానీ ఇప్పుడు మహిళా సెగ్మెంట్ ఉంటుంది. ఓకే, మహిళలు మాకేమిస్తున్నారు, ఉచిత బస్సు లాంటివి, లేదా బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఉంటారు, మాకు కరెంటు, ఆ కొన్ని పాయింట్స్ మాత్రం వాళ్ళు అట్రాక్ట్ చేస్తాయి కదా. డెఫినెట్గా ఈ బీపీఎల్ సెక్షన్స్లో ఫ్రీబీస్ మీద డెఫినెట్గా చర్చ జరుగుతుంది. అంటే ఇంట్లో జరుగుతుంది చర్చ, వాళ్ళు రావడం వల్ల మనకేం ఉపయోగం. ఇప్పుడు ఫ్రీ బస్ పథకం, అక్కడ 200 యూనిట్స్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ కూడా పాజిటివే, అన్ని పార్టీలు ఇస్తున్నాయి కదా. కానీ ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారో వాళ్ళు, అంటే మోడీ అయితే ఈజీగా ఇవ్వగలుగుతాడు మాకు ఇవన్నీ. మోడీ గారి ఆల్రెడీ ఇండియాలో పీఎంగా ఉన్నారు కాబట్టి పీఎం ఫేస్ మీద ఎలక్షన్ జరిగింది. అంటే మనం చూసినట్టయితే ఢిల్లీలో సీఎం అభ్యర్థి ఎప్పుడు లేదండి. బీజేపీ మాక్సిమం పోటీ చేసిన స్టేట్స్లో ఎక్కడ కూడా సీఎం అభ్యర్థి మోదీ, బీజేపీ అభివృద్ధి. సో వాళ్ళ మోడల్ ఏంటంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అయినా సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది కాబట్టి. సో ఓటర్ కూడా అర్థమవుతుంది, పబ్లిక్ కూడా ఏంటంటే రోజు పంచాయతీ ఏంటి, రోజు వీడు వాడితో కొట్లాడటం, వాడు వీడితో కొట్లాడటం, ఎందుకు ఈ పంచాయతీ? అదే సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తే కానీ మనకు అడ్వాంటేజ్గా మనం కూడా బాగుపడతాం కదా, ప్రశాంతంగా ఉండొచ్చు కదా ఇంకో 5 years అనేటువంటి ఫీలింగ్ కూడా డెఫినెట్గా ఓటర్లో వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ప్రామిస్ చేసిందో ఒకవేళ వాళ్ళకి అధికారం ఇచ్చినా కానీ వాళ్ళు డెలివరీ చేస్తారా చేయరా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా వచ్చింది. చేస్తారా చేయరా అని కూడా, చేయనిస్తారా చేయనివరా బీజేపీ. మనం అంటే లెట్ నాట్ గెట్ ఇంటూ కాంట్రవర్షియల్ టాక్స్. మనం అంటే ఒక విశ్లేషణ చేసినప్పుడు మనం విశ్లేషకులుగానే చూడాలనేది నా ఒపీనియన్. ఐ విల్ నెవర్ గెట్ ఇంటూ ఎనీ కాంట్రవర్షియల్ పాయింట్. సో ఆ పబ్లిక్ మనం పల్స్ ప్రకారం ఆలోచిస్తే కన్నా పబ్లిక్ పల్స్ ఏముంటుంది అంటే ఒక సహృద అంటే వాతావరణం, ఒక మంచి వాతావరణం ఉండాలి, ఒక డెవలప్మెంట్ ఓరియంటేషన్ వాతావరణం ఉండాలి, అంత పీస్ఫుల్గా ఉండాలి, కంపెనీస్ రావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి. ఓవరాల్గా మాకు వచ్చేటువంటి ఇప్పుడు ఇక్కడ చూద్దాం, అంటే డిఫరెంట్ స్టేట్స్లో చూద్దాం, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడైతే ఉంటుందో స్టేట్ గవర్నమెంట్లో అదే గవర్నమెంట్ ఉంటే చాలా పాలసీస్ ఈజీగా అంటే అమల్లో ఉన్నాయి. అక్కడ ఆయుష్మాన్ భారత్ ఉంది కదా, మన హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, అది కూడా చాలా ఇంపాక్ట్ చేసినట్టు కనపడింది. నేను పర్సనల్గా జంగ్పురా కాన్స్టిట్యున్సీలో కొంతమంది ఓటర్తో మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళు అంటే నాకు
విచిత్రమైనటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఫస్ట్ టైం విన్నాను. అంటే డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్తో మాట్లాడాను. ఒక సెక్షన్ ఏం చెప్తారంటే బీజేపీ పార్టీ యాక్చువల్గా అమీర్ పార్టీ, అమీర్ వాళ్ళందరూ బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తారనేటువంటి డైరెక్ట్ చెప్తుండేవాళ్ళు. అదేవిధంగా కొన్ని ఇంకో సెక్షన్స్ ఏముండే అంటే నై సాబ్ ఏ లడాయి బహుత్ హో గయా అభి హమ్ లోగ్ సుకూన్ జీనా హై అనేటువంటి ఒక సెక్షన్ చెప్తున్నారు. అంటే మల్టిపుల్ సెక్షన్. ఇంకో సెక్షను మేము అంటే మైనారిటీ సెక్షన్ ఏమవుతుందో వాళ్ళు కంప్లీట్గా ఆప్కి చెప్తున్నారు, మాకు ఆమ్ ఆద్మీ పార్టీ కావాలి, బీజేపీ రావద్దు, వి డోంట్ ట్రస్ట్. అంటే మల్టిపుల్ సెక్షన్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అక్కడ. దట్ వాజ్ అన్ ఆబ్వియస్ ఈక్వేషన్ ఉంది మైనారిటీస్ లో. బీజేపీ మీద వ్యతిరేకత అనేది ఇట్స్ ఆబ్వియస్ థింగ్. అది వాళ్ళు కూడా ఏమి పాజిటివ్గా ఉండాలనే వాళ్ళ మాటలు కానీ వాళ్ళ తీరు కానీ మనకు కనబడుతున్నాయి. అవును. అయితే ఇప్పుడు ఓవరాల్గా యాక్చువల్గా నెరేటివ్ చూస్తే బీజేపీ క్యాంపెయిన్ నెరేటివ్ చాలా ఎఫెక్టివ్గానే పనిచేసింది. అంటే వాళ్ళ మెషినరీ కానీ వాళ్ళ క్యాంపెయిన్ నెరేటివ్ కానీ. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక పార్టీ అధికారంలో ఉన్నాక, స్ట్రాంగ్ బేస్ ఉన్నాక వాళ్ళని అంటే ఓటర్ని కన్విన్స్ చేయడం అనేది నాట్ అన్ ఈజీ జాబ్. మీరు ఢిల్లీ లాంటి కాన్స్టిట్యున్సీలోకి వెళ్తే, మీరు వెళ్ళి ఎలక్షన్ ముందు వెళ్ళి చూస్తే వేరే ఏ స్టేట్ ఎలక్షన్కి వెళ్ళినా కానీ ఒక మాహోల్ వాతావరణం, ఎలక్షన్ వాతావరణం, ర్యాలీస్ అన్నీ కనబడతాయి. ఢిల్లీలో అలా కనపడదు. అంటే సర్ప్రైజింగ్ ఏంటంటే అక్కడ బ్యానర్స్ పెట్టుకోలేము. మొత్తం మీడియానే, మొత్తం సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్లో ఎలక్షన్ మొత్తం నడుస్తుంది. ఎవరైతే మీడియాని ఫాలో అవుతారో, పేపర్ని ఫాలో అవుతారో, సోషల్ మీడియాని ఫాలో అవుతారో వాళ్ళకే ఎలక్షన్ గురించి తెలుస్తుంది. నార్మల్గా మీరు రోడ్డు మీద తిరిగితే, గల్లీలో తిరిగితే అసలు పెద్ద ర్యాలీస్ ఎక్కడో మూలంగా కనబడుతుంటాయి, కానీ ఆ ఎలక్షన్ వాతావరణం, ఎలక్షన్ మాహోల్ ఉంటుంది కదా, అది కనపడదు మీకు ఢిల్లీలో. సో అందుకని మీరు ఓటింగ్ పర్సెంటేజ్ కూడా చూస్తే కూడా అక్కడ 60% ఉంటుంది. అంటే కొంత ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా కొంతమంది వేస్తారు. సో ఇట్లా మల్టిపుల్ అంటే ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఈ ఎలక్షన్లో. సో ఓవరాల్గా గెలుపు ఎవరికి వచ్చినా కానీ బీజేపీ ఎలక్షన్ మిషనరీ, ఎలక్షన్ మేనిఫెస్టో, ఎలక్షన్ స్ట్రాటజీ వాళ్ళకి డెఫినెట్గా ఈ ఫైట్ని, ఈ రిజల్ట్ని తీసుకొచ్చింది. ఇక్కడ ఇందాక పుల్లారావు గారు చెప్తున్నారు, ఇదంతా ఆప్ స్వయంకృత అపరాధం. ఆప్ చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం వల్ల ఈరోజు నష్టపోతుంది బీజేపీ అదృష్టం, కాంగ్రెస్ ఫెయిల్యూర్. నేను డిఫర్ అదృష్టం అయితే కాదు డెఫినెట్గా. ఎందుకంటే ఎలక్షన్లో గెలవాలి అంటే అదృష్టంతో పనిచేయదు. యూ హ్యావ్ టు వర్క్, పీపుల్ని కన్విన్స్ చేయాలి. దెర్ ఇస్ నో లక్ ఫ్యాక్టర్ ఇన్ పాలిటిక్స్. ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ పాలిటిక్స్లో లక్ ఫ్యాక్టర్ కొంతవరకు ఉంటుంది, కానీ నువ్వు పీపుల్ని కన్విన్స్ చేయాలి, అంటే ఓటర్ని కన్విన్స్ చేయాలి, ఓటర్ కాన్ఫిడెన్స్ గెలవాలి. 100% ఆయన చెప్పిన దాంట్లో